నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో 2023 నుండి 2024 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా పలు శాఖలలో 8,65 లక్షలతో పనులు జరిగాయని, దానిలో దాదాపు 60 లక్షల రూపాయల వరకు అవినీతి జరిగిందని జిల్లా డ్వామా పీడీ గంగా భవాని చెప్పారు. సైదాపురంలోని స్థానిక కన్వెన్షన్ సెంటర్ నందు సామాజిక ప్రజా వేదిక కార్యక్రమం జరిగింది. సైదాపురంలోని స్థానిక కన్వెన్షన్ సెంటర్ నందు డ్వామా పీడీ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో 31వ పంచాయతీలలో ఏడాది పాటు జరిగిన ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా డ్వామా పీడీ గంగా భవాని మాట్లాడుతూ మండలంలో 2023 నుండి 2024 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా పలు శాఖలలో 8,65 లక్షలతో పనులు జరగాయని, చేకవోలు, రాగన, రామపురం పంచాయతీలలో భారీగా అవినీతి జరిగిందని, వాటితో పాటు అన్ని పంచాయతీలలో కలిసి దాదాపు 60 లక్షల రూపాయల వరకు భారీగా అవకతవకలు జరగాయని, అవకతవకలు జరిగిన ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర రికవరీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారిని విజయలక్ష్మి, ఏపీడీ శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చింది 25 తేదీ వచ్చినా మేడం. ఇప్పటికి 4 రోజులు ఉంది. 4 రోజుల నుంచి ఫోటోస్ కనపడకుండా ఇప్పుడు వచ్చినా ఎట్లా వస్తాయి మేడం? సైదాపురం 16th రౌండ్ ఆడిట్లో మనము ఎక్స్పెండిచర్ వచ్చి 11 మొత్తంగా మా మండలానికి సంబంధించి 180 జరిగిన ఆడిట్లో ఎక్కువగా వచ్చిన డీవియేషన్స్ ఈ మండలంలో చూస్తే చీకవోలు, ఆర్ఆర్పురము ఎక్కువగా ఉంది. ఎక్కువగా అక్కడ మస్టర్ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే పని ఆడిట్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం అయితే వాళ్ళు పనికి రాకపోయినా మస్టర్స్ పోవడం అనేది, అదేవిధంగా మెజర్మెంట్స్ డీవియేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా మళ్ళీ మనకి ఈ మండలంలో చూస్తే ఈ 1 year ఎక్స్పెండిచర్ చూస్తే టోటల్ ఈవెన్ ఇంక్లూడింగ్ మెటీరియల్ వర్క్స్ కూడా, అంటే మన ఎన్ఆర్ఈజెస్ డిపార్ట్మెంట్తో పాటు కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్లు, పిఆర్ అయితేనేమి, ఫారెస్ట్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ 3 కలుపుకుంటే 8,87 లక్షల రూపాయల వర్క్స్ జరిగాయి. ఇక్కడ జరిగితే ఈ 2 పంచాయతీలు మేజర్గా వచ్చిన ఇష్యూస్ వల్ల మెజర్మెంట్ డీవియేషన్స్, మస్టర్ మిస్టేక్స్ వల్ల ఇవి రికవరీకి ఆర్డర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము యాజ్ పర్ రూల్స్. అదేవిధంగా మొత్తానికైతే మండలం మొత్తంగా రికవరీ 59,08,000 రూపాయలు రికవరీకి ఆదేశించాము. దీనికి కన్సర్న్డ్ ఎవరు రెస్పాన్సిబుల్ అనేది ప్రతి జీపీలను కూడా ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ని ఫిక్స్ చేయడం జరిగింది. వాళ్ళకి రికవరీకి ఆదేశించడం జరుగుతుంది. ఇదే విధంగా అవినీతి జరిగి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎంతవరకు రికవరీ చేశారు? అవి రికవరీ చేశారా గతంలో ఆడిటింగ్ అప్పుడు? రికవరీస్ జరుగుతూ ఉన్నాయండి. అంటే 15వ రౌండ్ వరకు జరిగిన రికవరీస్కి సంబంధించి 15 వరకు క్యుములేటివ్ తెస్తాము. వాటికి కూడా సెకండ్ నోటీసులు ఇష్యూ చేస్తున్నామండి. ఇప్పుడు ఇష్యూ చేసి వాళ్ళకి హీరింగ్ పిలిపించి ఉన్న రికార్డ్స్ ఆధారంగా మనకు వచ్చిన అప్పుడు ఆడిట్ రిపోర్ట్ పరంగా చూసుకొని డెసిషన్ రికవరీ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సింది రికవరీ కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫాలోఅప్ యాక్షన్ విజిలెన్స్ సెక్షన్ రెగ్యులర్గా కూడా, సోషల్ ఆడిట్ సెక్షన్ రెగ్యులర్గా కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా
ఇంకా మనకి ఈ మండలం చెప్పండి, ఈ మండలంలో ఇంతవరకు ఈ మొత్తం ఈ 15 రౌండ్స్లో చేయాల్సిన వాళ్ళు నేమ్ వైజ్గా తీసుకొచ్చాము. బట్ మనకి ఇప్పటి వరకు కూడా టోటల్ అమౌంట్ 38,529 డ్యూస్ ఉన్నాయి. దానిలో వాళ్ళు పే చేసింది పోను ఇంకా ఈ మండలం నుంచి రికవరీ రావాల్సింది 27,89,241 రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళ శాలరీ డిడక్షన్స్ కానివ్వండి, గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిన స్టాఫ్ నుండి రెగ్యులర్గా వాళ్ళ శాలరీస్ తోటి డిడక్ట్ చేయడం, అట్లాగే వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కట్టించడం కూడా జరుగుతాం. మేడం, గతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను అంటే ఉద్యోగం నుంచి తొలగించారా, కొనసాగిస్తున్నారా? అవినీతి పాల్పడ్డ అధికారులు ఇమీడియట్గా ఇప్పుడు ఏపీఓ 50,000, టీఏ 50,000 అట్లా ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి వాళ్ళకి రికవరీస్ వస్తే ఇమీడియట్గా వాళ్ళు సస్పెన్షన్లోకి వెళ్తారు. తర్వాత వాళ్ళు ఏమైనా ఎవిడెన్సెస్ మనం పర్సనల్ హీరింగ్కి పిలుస్తాము. వాళ్ళు ఏమైనా ఎవిడెన్సెస్ వాళ్ళు చేసిన వర్క్కి ప్రొడ్యూస్ చేసుకున్నా లేదా అమౌంట్ రికవరీ కట్టేసిన ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం మనము ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేస్తున్నాము. 1 lakh కంటే ఎక్కువ ఎవరికైతే రికవరీస్ పడుతున్నాయో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. అమౌంట్ కట్టేస్తే దే విల్ బీ ఫైన్, అదర్వైజ్ వాళ్ళు సస్పెన్షన్లోనే ఉంటారు. వాళ్ళ కాంట్రాక్ట్ అనేది టర్మినేట్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాబట్టి మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మస్టర్ రిలేషన్ దాఖలాలు ఉన్నాయి, ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఆ అధికారులు ఎవరైతే చేశారో అధికారులను ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? తీసుకుంటామండి. ఇప్పుడు రికవరీకి ఆదేశించామో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. యాజ్ పర్ ఎంత అమౌంట్ ఉంది, ప్లస్ అది వాళ్ళు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చాము. ఇప్పుడు ఎవరైతే డబుల్ జాబ్ కార్డ్స్, డెత్, బయట ఉండే ఎంప్లాయీస్ కార్డ్స్లో చేర్చారనేది కూడా వచ్చింది. అవి కూడా మళ్ళీ నేను విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చాము. మొత్తం పంచాయతీ కూడా ప్రతి జాబ్ కార్డు కూడా వెరిఫై చేసి ఏ పంచాయతీల్లో వచ్చాయో దీనిపైన యాక్షన్ తీసుకుని వాళ్ళపైన యాజ్ పర్ రూల్స్ యాక్షన్ తీసుకుంటాం. ఉపాధి హామీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పనిచేసే విధంగా ఉపాధి హామీలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ ఉద్యోగులు చేసుకోవచ్చా? లేదు, ఇప్పుడు వచ్చింది కదా, అదే ఎవరు అంగన్వాడీ వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా బీఆర్ఏలుగా చేస్తున్నారు మేడం. అందరికీ రికవరీకి పెట్టామండి. అందరికీ కూడా రికవరీకి ఆదేశించారు. వచ్చాయి ఇంచుమించు ఒక 12-16 మంది వరకు కూడా వచ్చాయి.